ఎంఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోని రామచంద్రపల్లి గ్రామంలో బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఈ యొక్క బూత్ కమిటీలకు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి వచ్చి నూతన బూత్ అధ్యక్షులు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గెలుపు దిశగా మీరందరూ పనిచేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చినటువంటి హామీలన్నీ బుట్టదాఖలైనా గనుక రైతులందరికీ ఇంటింటికి వెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి తెలపవలసిందిగా కోరుతూ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగంపై ఇచ్చినటువంటి హామీలన్నిటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చాలని, లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూరు మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ పార్టీ పిలుపు మేరకు 2024 సంవత్సర సభ్యత్వ కార్యక్రమం పూర్తయింది. దాంట్లో భాగంగానే బూత్ అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు రామచంద్రపల్లి గ్రామంలో 112, 113 రెండు బూత్లకు అధ్యక్షుల్ని మరియు పాలకవర్గాన్ని పాలకవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శితో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క రామచంద్రపల్లి గ్రామంలో సర్పంచ్ గాని, వార్డు మెంబర్స్ గాని, ఎంపీటీసీ గాని అన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎందుకోసం అంటే గతంలో ఉన్న ప్రభుత్వము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే మీరు వెంటనే 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, మా ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నటువంటి అప్పటి పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి హామీలో 2 లక్షల రూపాయలు కానీ వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఈ సంవత్సరము రైతులందరూ కూడా సన్నగా అన్నింటినీ కూడా బయట దళాలకు అమ్మిన తర్వాత ఆ యొక్క వడ్లకు బోనస్ ఇవ్వడం, రైతాంగానికి ఇచ్చినటువంటి వారి యొక్క రుణమాఫీ కాదు పెట్టుబడి సహాయం ఇప్పటికి సంవత్సరం గడిచిపోయింది. 5,000 రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే అది ఎలాంటి రైతాంగానికి పెట్టుబడి సహాయం సరిపోదు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం, రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో బీజేపీ నాయకుడు అమిత్ షా, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ల డిమాండ్ చేశారు. అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను ఏదైతే అమిత్ షా చేసిందో, అమిత్ షాకు హోమ్ మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేయాలన్నదే మేము ఇవాళ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మీద పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ ఆయన అమిత్ షా దిష్టిబొమ్మని దహనం చేస్తా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగం రచించిన ఆయన
పారమిత హెరిటేజ్ అంతర్జాతీయ టెడ్ వేదికపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రసంగం స్థానిక నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల యొక్క టెడ్ హెడ్ క్లబ్ ప్రారంభోత్సవం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా పాలనాధికారి పమేలా సత్పత్తి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. School Chairman Dr. Prasad Rao Garu, Director Hanumanth Rao Garu, Board of Directors, Principals, Teachers, Assistant Collector Garu, DEO Garu, MEOs, Headmasters, Parents and my dear children. Today is a very momentous occasion during my tenure as Collector of this district, because it was one of those little things like the 6 girls spoke. In fact, Assistant Collector Garu was resenting that 6 of them are girls, not a single boy. A big clap for all the parents, the teachers, we as a society, that we have brought ourselves to this stage that 6 of the 6 contenders are girls. We need not fight for a seat for them. They have. నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం సభ్యులు ఈరోజు కుంటాల మండల్ వెంకూరు గ్రామంలో సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్, కొకైన్, గంజాయి పదార్థాలు వద్దు, తల్లిదండ్రులే ముద్దు మొదలగు అంశాలపై సారథి కళాకారులు తమ ఆటలతో, మ్యాజిక్ షోతో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తోటా లక్ష్మణ్, ఎలిసతి సుదర్శన్, కడారి రఘునాథ్, సుధాకర్ స్వామి, నాగరాజు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
స్టార్టింగ్ కొత్తగా దోస్తులతోనో లేకపోతే ఒకసారి ట్రై చేద్దామనో లేకపోతే మంచిగా ఉంటాను ఒకసారి అట్లా ఒక్కసారి స్టార్ట్ అయింది సచ్చేదాకా అలవాటు పోదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, జీవితాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ గోదావరి వద్ద కోస్లీ అలీసాగర్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ రెండో పంటకు సాగు కోసం బోదాన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మోటార్లను స్విచ్ ఆన్ చేసి సాగునీటి విడుదల చేశారు. షాఖాపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే మాదిరిగా పంట సాగు చేయడంతో భూసారం తగ్గుతుందన్నారు. రైతులు సాగునీటి పొదుపు వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారు. పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, బోదాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు. ఫోటో
ఫోటోగ్రాఫర్ అక్కడ ఇట్లాంటి అందరూ డిఎంఏ గారు ముట్టండి. రాజంపేట మండలం డిబిఎస్ పల్లెలో టీడీపీ నాయకులు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అరాచకాలకు పాల్పడితే జైలు పాలవుతారని వైసీపీ నాయకులకు చమర్తి జగన్మోహన్ రాజు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు చంద్రబాబుని దీవించారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో ప్రజలకు అండగా ఉంటామని చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరిట పేదలను మోసం చేసి అభివృద్ధిని అటకెక్కించింది. దాంతో ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినారు. ఎంతో నమ్మకంతో ప్రజలు భారతదేశంలో ఏ పార్టీకి, ఏ కూటమికి ఇవ్వనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవిని ఆకాంక్షించి వారిని సమర్థించి ఆ పదవిలో కూర్చోబెట్టారు. తర్వాత ఇంత అపూర్వమైన ఆదరణ లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా అహర్నిశలు కష్టపడి పనిచేసింది. ఎక్కడ కూడా ఏ చిన్న అంశాన్ని వదలకుండా ఎక్కడైతే కనుక ప్రజా ప్రయోజనాలు ఉంటాయో అక్కడల్లా ప్రభుత్వం ఉండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహించి వాళ్లకు తిరిగి ఏదైనా చేయాలి. ఏ నమ్మకంతో అయితే కనుక మనకు పదవినిచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సిఎంఆర్ స్కూల్లో జరిగిన యాన్యువల్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడం జరిగింది. వివిధ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, పాఠశాల యాజమాన్యం, గోపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేను మొన్న ఆస్ట్రేలియా పోతే ప్రతి హోటల్లో జాడు కూడా రోబోనే కొడుతుంది, టీ కాఫీ కూడా రోబోనే అందిస్తుంది, తయారు చేస్తుంది కూడా. ప్రతిదీ రోబో టెక్నాలజీ, మనుషులు లేకుండానే అన్ని పనులు అయిపోతున్నాయి. ఇంకా మీ పిల్లలు పెద్దగా ఇంజనీర్లు అయితే కదా అద్భుతాలు అవుతాయి. ప్రపంచమంతా మారిపోతుంది. ఇప్పటికే మారిపోయింది. తైవాన్, కొరియా, జపాన్ మొత్తం టెక్నాలజీ ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి మన పిల్లలను దాని తగ్గట్టుగా తయారు చేయాలి. ఇప్పుడు ధనవంతులంతా ఈ టాటా, గూగుల్, ఫేస్బుక్. గూగుల్ ఏం పని చేస్తుంది? వాళ్ళు మల్లారెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడిండు, ఎన్ని నిమిషాలు మాట్లాడిండు, ఎంతమందితో మాట్లాడిండు, ఎంతసేపు మాట్లాడిండు. దాని పని ఇదే, డాటా తయారు చేసేది. డాటా గ్యాదర్ చేసేదే గూగుల్ పని. ఆపిల్ ఫోన్ ఏం చేస్తారు?
యాపిల్ కంపెనీ ఫోన్లు తయారు చేస్తారు. 10-12 వేలకు తయారు చేస్తారు, 1,30,000 అమ్ముతారు. ఎట్లా అమ్ముతారు? 2G, 3G, 4G, 5G. ఒక కొత్త G యాడ్ చేస్తారు, లేటెస్ట్ 10,000 ఎక్కువ అమ్ముతారు. మనమే ఎగబడి కొంటాం. ఇదంతా టెక్నాలజీ. ఇప్పుడు మా పిల్లలు, మా మన్మనికి ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే వాడు జరసేపట్లో గేమ్స్ ఆడతాడు. సెకండ్ల మీద మా 7 ఏళ్ళ మన్మడు నాకు వాడు సెల్ ఫోన్ ఇచ్చేదాకా తిన్నాడు, సెల్ ఫోన్ ఇస్తేనే నిద్రపోతాడు. వాడి సెల్ ఫోన్ ఇవ్వగానే గేమ్ స్టార్ట్ చేస్తాడు. అంటే టెక్నాలజీ, వాడి మైండ్ అంతా టెక్నాలజీ సెల్ ఫోన్ మీదనే ఉంది. ఇప్పుడు నేను ఇడికెళ్ళి ఫోన్ చేసి భాస్కర్ అనగానే డైల్ అయిపోతుంది. నంబర్ కలిపేది అవసరం లేదు, పేరు చెప్తే డైల్ అవుతుంది. ఎట్లా డైల్ అవుతుంది? అదంతా టెక్నాలజీ. రాబోయే రోజులంతా టెక్నాలజీ, ప్రపంచమంతా టెక్నాలజీ. మన పిల్లలు మంచి తెలివితేటలతో ఉన్నారు. ఇప్పటి సంది మన పిల్లలు గొప్పలు కావాలంటే, ఆ టెక్నాలజీలో లీనం కావాలంటే మీరు దానికి సహకరించాలి. సికింద్రాబాద్ ఆశ్రయ రెయిన్బో బాలికల వసతి గృహంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వసతి గృహ నిర్వాహకురాలు అధికారి గ్రేస్ ఆధ్వర్యంలో హిల్ స్ట్రీట్లోని బాలికల వసతి గృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్ రెవరెండ్ లాజరస్, మ్యాజిక్ బస్ మేనేజర్ అమిత్, యాంకర్ సచిన్ ఠాకూర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో బాలికలు శాంతాక్లాజ్ వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. యేసుక్రీస్తుకు సంబంధించిన జీవిత వృత్తాంతాలకు సంబంధించి నాటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రేస్ మాట్లాడుతూ ఆశ్రయ రెయిన్బో బాలికల వసతి గృహానికి దాతల సహకారం అందించాలని, విద్యార్థుల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉంటుందని, సర్వమతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి దాతలుగా సిరాజుద్దీన్, సఫురా, ఎలియాస్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగర శివారుల్లో బైక్ దొంగలు హల్చల్ చేశారు. ముబారక్ నగర్లో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పార్కింగ్ చేసిన బైక్ను తస్కరించారు. స్థానికంగా ఉన్న కృష్ణ అనే వ్యక్తి ఇంటి ఎదుట రాత్రి పార్కింగ్ చేయగా బైక్ వచ్చిన 2 దుండగులు పార్కింగ్ చేసిన బైక్ను దొంగిలించారు. ఉదయం చూసేసరికి బైక్ లేకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లేదా 3:40కి వచ్చారు. ఆడు ముంగట ఆడు ముంగట పోయి ఇటు వెనకకి వచ్చింది. ఆడు ముంగట పోయి ఆగిండు. వాళ్ళు కనిపిస్తుంది. ఆ ముంగట బండి కూడా ఆగింది. ముంగట 2 బండ్లు ఉండే ఆగు చూడు. ఇటు మలుపుకొని వచ్చేసి భారతీయ జనతా పార్టీ సంఘటన పార్వ్లో భాగంగా సంస్థాగత ఎన్నికలు నిర్మల్ జిల్లా ముదోల్ అసెంబ్లీ బైన్సా మండలం సిద్దూర్ గ్రామంలో బూత్ కమిటీ ఎన్నికలు జరిగినవి. గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు సిహెచ్ సాయి ప్రసాద్ మరియు కార్యదర్శిగా డి ప్రవీణ్ మరియు సభ్యులుగా బి శ్రీకాంత్, ఏ సంతోష్, డి ఆకాష్, కె ఆకాష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైన్సా మండలంలో ఏదైతే గౌరవ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మన ముదోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ గారి సూచనల మేరకు నేడు మరి బైన్సా మండలం ఏదైతే పార్టీ కార్యక్రమంలో భాగంగా సంస్థాగతంగా పార్టీ ఏదైతే కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించినటువంటి ఏదైతే బూత్ కమిటీల నిర్ణయం, బూత్ కమిటీల ఎన్నికల్లో భాగంగా నేడు బైన్సా మండలం ఏదైతే సిద్దూర్ గ్రామంలో 109 బూత్ ఏదైతే కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ అధ్యక్షునిగా ఏదైతే మన ముఖ్యంగా మరి ఏదైతే బైన్సా మండల అధ్యక్షుడు భూమేష్ గారు, అదేవిధంగా దీనికి ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు అశోక్ బండారి గారు, మరి అయితే సీనియర్ నాయకులు సుధాకర్ గారు, అదేవిధంగా ఇతర కార్యకర్తలందరికీ మరి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మంచి శుభ పరిణామం, మంచి దినం. ఏదైతే మొట్టమొదటగా మన బైన్సా మండలంలో 109 బూత్ నెంబర్ సిద్దూర్ గ్రామంలో కమిటీ వేయడం జరిగినది. మొట్టమొదటిగా ఈ కమిటీ అధ్యక్షునిగా ఏదైతే బూత్ అధ్యక్షునిగా సాయి గారికి మరి నిర్ణయించడం జరిగినది ఏకగ్రీవంగా. ఏదైతే మళ్ళీ అదేవిధంగా మరి బూత్ సెక్రటరీగా ప్రవీణ్ గారిని కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. వారికి మన జిల్లా కమిటీ తరఫున, అదేవిధంగా బైన్సా మండల కమిటీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మరి వారికి కమిటీ మరి బూత్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే మొట్టమొదటగా మన గ్రామంలో కానివ్వండి, మండలంలో కానివ్వండి, ఏదైతే ముఖ్యంగా గ్రామ ప్రజలను తెలిసే విషయాలు, కొన్ని తెలిపించే విషయాలను అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కడప నగరం రామకృష్ణ నగర్లో తెలుగునాడు కమ్యూనిటీ పారామెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ చంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణ నగర్లో దాదాపు 18 సంవత్సరాల నుండి ఫార్మసిస్ట్గా మెడికల్ సర్వీస్ సేవలు అందిస్తున్నానని, రామకృష్ణ నగర్, తిలక్ నగర్, శాంతినగర్లో బడుగు, బలహీన, పేద కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నారని, ఈరోజు పారామెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపెయిన్కు సహకరించిన శ్రీ బాలాజీ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి, విశ్వేతారెడ్డి మరియు డాక్టర్ దీపా, డాక్టర్ జి భరత్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మీడియా మిత్ర బృందానికి నమస్కారం. ఈరోజు కడప నగరంలోని ఆర్కే నగర్ యందు ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. కొంతమంది పారామెడికల్ అసోసియేషన్ సభ్యులు కలిసి మేము ఇక్కడ క్యాంపు జరపడం జరిగింది. ఈ క్యాంపులో ఈ ప్రాంతమే కాకుండా చుట్టూ ప్రాంతాల 4-5 ప్రాంతాల వాళ్ళు కలిసి ఇక్కడ పేదలు ఎక్కువ, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ క్యాంపు జరపడం జరిగింది. ఈ క్యాంపులో కడప నగరంలోని ప్రముఖ డాక్టర్ అయిన కృష్ణకిషోర్ రెడ్డి సార్ బృందంతో కలిసి వచ్చారు. ఇంకా స్కిన్ డాక్టర్, గైనకాలజిస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినారు. బృందంలో దాదాపు 250 మంది వరకు పేషెంట్లు పాల్గొన్నారు. ఇవి సాయంకాలం వరకు ఇది ఎట్టే కంటిన్యూ నడుపుతున్నాము. మనిషి అయిన తర్వాత ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి ఇంకోటి కూడా మా మిత్రులతో మేము అందరం కలిసి ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆర్ఎంపీ మిత్రుడు తనకున్న పరిధిలో ఏదో ఒక సమాజ సేవకు, వికలాంగులైనా, అనాథ వృద్ధులైనా అలాంటి వాళ్ళకు ఫ్రీగా చూడాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. ఈ కడప నగరంలో దాదాపు 7-8 క్యాంపులు ఇలాంటి కాలనీని చూసి మా ఆర్ఎంపీ మిత్రుల సహకారంతో మేము క్యాంపులు కూడా నడిపించాలనుకుంటున్నాం. మంచి సీజనల్గా సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించి మేము అక్కడ క్యాంపు నడపాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను కూడా. నా పేరు చంద్రప్రసాద్ ఆర్ఎంపీ. నేను ఇక్కడ 18 సంవత్సరాలుగా ఇదే ఏరియాలో ఉంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసు, అందుకని ఈ ఏరియాలో బస్సు పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని కాలనీల్లో తప్పకుండా మినిమం 20 రోజులకు నెలకు ఒకటైనా కూడా ఈ ప్రతి కడప నగరం అంతా కూడా ఇలాంటి కాలనీలో మేము క్యాంపులు వేయాలని నిర్ణయిస్తాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పాలని, కేంద్ర కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆదివారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయినప్పటికీ పార్లమెంట్లో డాక్టర్ అంబేద్కర్ పేరును ఉచ్చరించడానికి కూడా సహించలేకపోవడం దారుణమని తెలిపారు. అర్ధగంట ఆపుతాం అంతే. ఈరోజు గత బుధవారం రోజు పార్లమెంటులో జరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి, ఆ రాజ్యాంగ నిర్మాత, మరి అటువంటి
ఈ రాజ్యాంగాన్ని ఈరోజు నడుస్తుందంటే ఆయన పుణ్యమే. మరి ఆయనను ఇతర దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయి. మన భారతదేశం ఎందుకు గౌరవించలే? మన అమిత్ షా గారు 7 మాటలు పలికినప్పుడు మీరు ఆయన ఎందుకు, అంబేద్కర్ గారిని మీరు పద్దసం మాట్లాడతారు, 7 మాటలు మాట్లాడతారు, మీరు దేవుని కొల్చండి, ఆయన ఎందుకు వృధా అని అనడం ఇది చాలా నీచమైన మాట, గౌరవం లేని మాట. ఆయన చాలా అవమానపరుస్తూ చేశారు ఎన్డీఏ వారు. మరి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ, మా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా అక్కడ నిరసన చేపట్టే బీజేపీ ఎన్డీఏ పార్టీ కూడా నిరసన పట్టడం, పోటాపోటీగా పడినప్పుడు ఒకరికొకరు తోసులాడుకొని ఆయన కింద పడినప్పుడు అది మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది. మరి వెంటనే ఆయన హాస్పిటల్లో చేర్చడము, రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఇది ఎంత దారుణమో, ఎంత కక్ష సాధింపు. అది కాబట్టి మా డిమాండ్ ఒకటే, కాంగ్రెస్ డిమాండ్, రాహుల్ గాంధీ గారి పైన పెట్టిన ఎఫ్ఐఆర్ తొలగించాలి వెంటనే. లేదంటే మేము కంటిన్యూ నిరసనలు జరుగుతాయి, రాష్ట్రం లెవెల్లో కానీ అన్ని చోట్ల కూడా జరుగుతాయి. మేము ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. రాజ్యాంగాన్ని నిర్మాతను అవమానించినప్పుడు ఎందుకు ఊరుకుంటాం మేము? కాబట్టి ఈ రాష్ట్రం ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరికీ రాజ్యాంగం పట్ల గౌరవం లేదా? అంబేద్కర్ పట్ల గౌరవం లేదా? మరి వీళ్ళు అంబేద్కర్ అంటారు వీళ్ళు. మరి గౌరవం ఉన్నప్పుడు మీరు స్పందించకుండా మీరు గమ్మున ఉంటారు. దేనికి సంకేతం అనుకోవాలి? అది కాబట్టి వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఇంతటితో కాంగ్రెస్ పార్టీ ఆగదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు కూడా నిరసనలు, ధర్నాలు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశం. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏండ్ల తరబడి బందీ అయి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖకు విముక్తి కల్పించి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆధ్వర్యంలో చేతులకు బేడీలు వేసుకుని సూర్యాపేట జిల్లా మంగళ్ తండాలో వికలాంగుల వినూత్న నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తరబడి మహిళా శిశు సంక్షేమ శాఖలో బందీ అయి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విముక్తి కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి 3,000 కోట్ల నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం మంగళ్ తాండాలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏండ్ల తరబడి బందీ అయి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి దాదాపు గత 11 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖ ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి వికలాంగుల సంక్షేమ శాఖ
ప్రత్యేకంగా ఉన్నటువంటి శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల సంక్షేమ శాఖను మరి బందీఖానాల్లో బంధించారు. కాబట్టి మరి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ బందీఖానాల్లో బందీ అయినటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖకు మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విముక్తి కల్పించే విధంగా మీరు వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శాఖగా కొనసాగించే విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ బానిస లెక్క మీరు సంఖ్యలు వేసుకొని బందీఖానాలో మరి బందీ అయి ఉన్నటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖకు విముక్తి కల్పించాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ రీతిలో నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. ఆనాడు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే ఆనాడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయాలని చెప్పేసి ఆనాడు కోరాడు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ఉండి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారిని మీరు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేయాలని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనాయకుడిగా ఉండే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నా నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ సంఖ్యలు వేసుకుని మా యొక్క నిరసన చెబుతున్నాం. ఆయా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కనికరించండి. బానిస సంఖ్యలో బందీ అయినటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖను తక్షణమే ప్రత్యేక శాఖ కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు 3,000 కోట్ల రూపాయలు నిధులించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చిత్తూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలం దూసరపాము గ్రామంలో పీసా ఎన్నికలు సర్పంచ్ చీడి శివ ఆధ్వర్యంలో ఎంఈఓ తూము సూరయ్యారెడ్డి అధ్యక్షతన జరిగాయి. ప్రెసిడెంట్గా కనిగిరి పరంజ్యోతిరాజు, వైస్ ప్రెసిడెంట్గా సిడి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నల్లా సత్తిబాబు, కనిగిరి వెంకటరమణమూర్తి, మంతెన ముసలయ్య, ఎం త్రిమూర్తులు, మునగాపు గణేష్, కొసిరెడ్డి రామకృష్ణ, తూము శ్రీరాములు, కనిగిరి వాసు గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు టి సూర్యారెడ్డి. నేను ఎంఈఓ 2గా చేస్తున్నాను. నాకు ఐటీడీఏ పిఓ వారు పీఎస్ఐ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దూసరపాము గ్రామంలో ఎంపీపీ స్కూల్లో పీఎస్ఐ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణలో సర్పంచ్ గారి అధ్యక్షతన, ఎంపీటీసీ గారి అధ్యక్షతన జరిగింది. వీరి సమక్షంలో 512 మంది ఓటర్లు అటెండ్ అయ్యి ఏకగ్రీవంగా పరంజ్యోతిరాజు గారిని, చీడి రవి గారిని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళతోటి మేము ప్రమాణ స్వీకారం చేయించి వారికి ఎలక్షన్లో ఎన్నికైనట్టు ఎన్నికల సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తున్నాం.